నాతో పాటు వచ్చారు. 2 minutes లో కుమారులు రెడీ వచ్చారు. తండ్రి వాడుకోనండి, మన తండ్రి గారి సేవను దీవించండి. జేమ్స్ అయ్యారు బట్టి మేము స్తుతిస్తున్నాం. మలేషియా వెళ్ళి మీ దాసులు క్షేమంగా మంచుకొచ్చారు. తండ్రి రాత్రి అంతా మాకు ఎవ్వరికి నిద్ర లేదు నైనా. ఎన్నింటికి వచ్చామో మీరు ఎరిగి ఉన్నారు. కానీ సమయానికి సిద్ధపాటు నుంచి 5 గంటల 3 నిమిషాలకి ఇక్కడ ప్రార్థన ప్రారంభించడానికి ప్రభు చూపునందులకి బలపరచండి. నన్ను బలపరిచి బలహీనముగా ఉండగా బలపరచుమని దైవజనుల మీద అభిషేకం ఉంచండి. అశ్వాపురం మండల దైవజనులు అందరినీ దీవించండి, సంఘాలన్నీ దీవించండి. అశ్వాపురం మండలంలో ఎన్ని వేల మంది ప్రజలు ఉన్నారు, వారు రక్షింపబడుతురుగా. బలమైన సువార్త వారి మధ్యకు వెళ్ళునుగా. సంఘ పరిచర్య ఉంది, సువార్త పరిచర్య ఉంది, ప్రసంగ పరిచర్య ఉంది, ప్రార్థన పరిచర్య లేదు. ప్రార్థన పరిచర్య ప్రారంభిస్తున్నారు. ఏదో ఒక సంఘం, ఏదో ఒక దైవజుడి దగ్గర వారానికి ఒకసారి తెల్లవారుజామున కూడుకొని ఏడవాలని వస్తున్నారు. ఏ గలిబిలు జరగకుండా నిశ్చితమైతే రాకడ పర్యంతము ఈ ప్రార్థన జరుగునుగా. ఏ వ్యక్తి హెచ్చింపబడకుండా మీరు మాత్రమే హెచ్చింపబడుదురుగా. మేము తగ్గిపోదుగా. ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నదన్నారు. నీ నామాన్ని హెచ్చించున్నట్లు నిన్ను బట్టే బ్రతుకుతున్నాడయ్యా. రామయ్య గారి మీద కూడా భయమాగడంతో ప్రభావాలు పొందుమని అడగరాని అంశం అడిగితే క్షమించుమని, అడగవలసిన అంశం మర్చిపోతే జ్ఞాపం చేసుకోమని, వచ్చేవారు ఎక్కడ కూడుకోవాలో మాకు సిద్ధమని, ఏమో వస్తామయ్యా ప్రార్థించడానికి అనుకునే వారిగా ఈ రోజు రాలేని వారికి వచ్చిన వారు సెటైరికల్గా చెప్పక, కన్నాగ్రహలా చేశాడు, ప్రవీణ అలా చేశాడు అనక ఒక మంచి ప్రార్థన జరిగిందయ్యా. మీరు కూడా ఆత్మీయకి భవిస్తే బాగుంటుందయ్యా అనబడే ఆత్మీయ మాటలు మాత్రమే పలుకులుగా త్వరగా వచ్చుచున్న యేసు నామమున వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి.